ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. విశాఖలో కూటమి ప్రభుత్వంపై టీచర్లు కన్నెర్ర చేశారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించారు. భారీగా ఉపాధ్యాయులు డీఈఓ ఆఫీస్ వద్ద బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ఎస్జిటిలకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. వెబ్ కౌన్సిలింగ్ వద్దు, మాన్యువల్ కౌన్సిలింగ్ ముద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. డీఈఓ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. టీచర్లు డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, అరుణ, ఉదయం నుంచి కూడా డీఈఓ కార్యాలయం వద్ద ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం ఉందని చెప్పాలి. ఉదయం నుంచి కూడా ఉపాధ్యాయులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన గళాన్ని విప్పుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. మాన్యువల్ కౌన్సిలింగ్ను వెంటనే అమలు చేయాలి, వెబ్ కౌన్సిలింగ్కు తామంతా వ్యతిరేకం అని చెప్పి గొంతెత్తి నినదిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వందలాది మంది ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయం ముట్టడికి వచ్చారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉపాధ్యాయులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదం తొక్కినటువంటి సందర్భం కనిపిస్తోంది. మన విజువల్స్లో స్పష్టంగా చూడొచ్చు. పోలీసులను మోహరించి ఉపాధ్యాయులు చేస్తున్నటువంటి నిరసనను కూడా ప్రభుత్వం అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఉన్నటువంటి సమస్య ఏంటి, అసలు మీ డిమాండ్ ఏంటి? ఈరోజు ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర నాయకత్వ పిలుపు మేరకు మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టాలని ప్రధాన డిమాండ్తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు వెబ్ కౌన్సిలింగ్ పెడతామని చెప్పి ఈరోజు అధికారులు మమ్మల్ని నమ్మించి మాన్యువల్ కౌన్సిలింగ్ పెడతామని చెప్పి నమ్మించి ఈరోజు వెబ్ కౌన్సిలింగ్కు ఆప్షన్స్ ఇవ్వడం చాలా దారుణం. గత ప్రభుత్వం అధికారుల మాటలని ఏ విధంగా దెబ్బతిందో ఈరోజు ఈ ప్రభుత్వం కూడా అధికారుల మాటలని పరిస్థితి ఉంది. కాబట్టి మరి రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం కూడా దెబ్బతింటుంది. కాబట్టి దయచేసి గ్రౌండ్ లెవెల్లో ఉపాధ్యాయులకు ఆవేదన, వాళ్ళ యొక్క ఆవేదన అర్థం చేసుకొని మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వెబ్ కౌన్సిలింగ్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, అసలు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు, ప్రభుత్వం దిగి రాకపోతే ఏం చేయబోదు? విద్యాశాఖ అధికారులు మే 19వ తారీఖున వెబ్ కౌన్సిలింగ్ స్థానే మాన్యువల్ కౌన్సిలింగ్ తీసుకొచ్చి ఉపాధ్యాయులు బదిలీ చేస్తామని చెప్పారు. ఈరోజు విద్యాశాఖ అధికారులు మాట నిలబెట్టుకోకుండా మాన్యువల్ కౌన్సిలింగ్ పక్కన పెట్టి వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఆప్షన్స్ పెట్టుకోండి, ట్రాన్స్ఫర్స్ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా చేస్తామని చెప్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. ఈ మాన్యువల్ కౌన్సిలింగ్ అన్నది మేము పోరాడి సాధించుకున్నాం. ఈ మాన్యువల్ కౌన్సిలింగ్ వచ్చే వరకు మేము పోరాడతాం. దయచేసి విద్యాశాఖ మంత్రి జోక్యం చేసుకోవాలి. ఈ మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా ట్రాన్స్ఫర్స్ జరిపించాలని మేము ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. వెబ్ కౌన్సిలింగ్ చేస్తున్నాం అని చెప్పి ఎప్పుడు మీకు ఇంటిమేషన్ ఇచ్చారు? మీరు అసలు సిద్ధంగా ఉన్నారా? బదిలీలు ప్రక్రియ ప్రారంభం అవగానే బదిలీలో ఉండే అసంబద్ధాలను తొలగించమని చెప్పి ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ద్వారా అనేక డిమాండ్లతో మేము చర్చలు జరిపాం. గత నెలలోనే డీఓ కార్యాలయం ముట్టడికి పిలిపించినప్పుడు ప్రభుత్వ అధికారులు పిలిచి చర్చలు జరిపారు. మాన్యువల్ కౌన్సిలింగ్ జరుపుతామని హామీ ఇచ్చారు ప్రధానంగా. కాబట్టి ఈరోజు మాన్యువల్ కౌన్సిలింగ్ హామీని తొంగలో తొక్కి మాన్యువల్ కౌన్సిలింగ్ జరపకుండా వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక తరపున పోరాట కార్యక్రమం ఉధృతం చేస్తాం. అవసరమైతే రేపు వచ్చినటువంటి లోకేష్ పర్యటనను కూడా మేము అడ్డుకుంటామని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. ప్రభుత్వం దిగి వచ్చి మాన్యువల్ కౌన్సిలింగ్ అమలు చేయకపోతే రేపు లోకేష్ పర్యటనలో రాష్ట్ర స్థాయిలో మేము ఖచ్చితంగా పెద్ద ఉధృతం చేస్తామని చెప్పి. మీరు చెప్పండి, ప్రభుత్వం మీ డిమాండ్లకు అంగీకరించి దిగి రాకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మాన్యువల్ కౌన్సిలింగ్ కాకుండా వెబ్ కౌన్సిలింగ్ చేస్తే ఉపాధ్యాయులంతా తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. సుమారు ప్రతి ఎస్జిటి 2,500 నుండి 300 ఆప్షన్స్ ఎంపిక చేసుకోవాలి, 3,000 ఎంపిక చేసుకోవాలి. అది సులభమైన ప్రక్రియ కాదు, చాలా కష్టమైన ప్రక్రియ. ఏ చిన్న పొరపాటు వచ్చినా తర్వాత 8 సంవత్సరాలు ఉపాధ్యాయుడు చాలా ఇబ్బందులు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి కంపల్సరీగా మాన్యువల్ కౌన్సిలింగ్ మాత్రమే ప్రభుత్వం అమలు చేయాలి. అలా అమలు చేయని పక్షంలో మేము అందరమే ఈ ట్రాన్స్ఫర్ని బహిష్కరించి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము. మాన్యువల్ కౌన్సిలింగ్ వచ్చే వరకు పోరాడుతూనే ఉంటాము. అధికారులు మీకు మాట ఇచ్చారు చేస్తామని, ఇప్పుడు చూస్తే మాట పూర్తిగా తప్పినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక విశాఖపట్నం సాక్షాత్తు మన విద్యాశాఖ ఉన్నతాధికారులైనటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు ఏదైతే మా రాష్ట్ర సంఘాలతో 9 సంఘాలతో కూడా చాలా స్పష్టంగా ఎస్జిటీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ విధానాన్ని ప్రవేశపెడతాము, ఆ విధానాన్ని కూడా ఈ 2020 బదిలీలో చెప్తామని మాట్లాడడం జరిగింది. కానీ
చాలా అవమానంగా చాలా ఉపాధ్యాయులందరినీ చాలా మోసం చేశారు ఈరోజు. అందువల్ల మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారుల ముట్టడి కార్యక్రమం అనేది చాలా విజయవంతంగా జరుగుతుంది. కాబట్టి ఈ ఉపాధ్యాయుల యొక్క ఆవేదనని అసంతృప్తిని కూడా ప్రభుత్వం వెంటనే అర్థం చేసుకొని ఖచ్చితంగా ఈ విషయంలో లోకేష్ గారు జోక్యం చేసుకొని రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో మాట్లాడి ఏదైతే మాట ఇచ్చున్నారో దాన్ని నిలబెట్టుకోవాలని మీ అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులంతా కూడా అత్యంత ఇబ్బంది పడేటువంటి సందర్భం నెలకొంటుంది. ఎందుకంటే మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహిస్తేనే మీకు బదిలీ అనేది కాస్త ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం మీరు ఆశించిన దానికంటే భిన్నంగా వెళ్తున్నటువంటి సందర్భం కదా, ఏ విధంగా చూడాలి ప్రభుత్వాన్ని? మీరు ఏంటి ప్రభుత్వాన్ని మేము వాళ్ళు అన్ని సంఘాలతో మీటింగ్ పెట్టి ఎస్జిటీలకి మాన్యువల్ కౌన్సిలింగ్ చేస్తామని ఒప్పందం పడి ఈరోజు మాన్యువల్ కౌన్సిలింగ్ చేయము, వెబ్ కౌన్సిలింగ్ చేయాలని బలవంతంగా అధికారుల చేత మాకు అప్లికేషన్ పెట్టిస్తున్నారు. ఈ వెబ్ కౌన్సిలింగ్ వల్ల లాస్ట్లో ఉన్న ఎక్కువ మహిళా ఉపాధ్యాయులు ఏజెన్సీ వెళ్తున్నారు. లాస్ట్ టైం కూడా 400 మంది దగ్గర ఏజెన్సీ వెళ్ళారు. అప్పుడు లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉండి నేను మీకు న్యాయం చేస్తాను అని చెప్పి అతను గవర్నమెంట్లోకి వచ్చి ఇప్పుడు ఉన్న 400 మంది టీచర్స్ని ఈ వెబ్ కౌన్సిల్ దగ్గర మళ్ళీ ఏజెన్సీ పంపించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఏంటంటే అధికారులు మా మాట వినట్లేదు అని సిఎస్సి గారు చెప్తున్నారు. అధికారులు వినకపోతే మీరు సిఎస్సిలో ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కాలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం పక్షంలోకి వచ్చినప్పుడు ఒక మాట. సంవత్సరం అయింది, మీరు ఏం చేస్తున్నారో మొన్న తెలిసింది అందరికీ. ఎందుకంటే కుట్రలు కుతంత్రాలతో వచ్చి ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగస్తులను మోసం చేస్తే పోయిన గవర్నమెంట్ ఏ విధంగా కూర్చుందో మీరు కూడా 5 సంవత్సరాలు ఇంకా 4 సంవత్సరాలు అదే విధంగా ఉంటారని తెలియజేస్తున్నారు. ఇది మొత్తం మీద ఉపాధ్యాయులంతా కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారానే బదిలీలు జరపాలి, లేని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నాం. ఎన్నికలకు ముందు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవాలి, మాట తప్పితే మాత్రం పోరాటం మరింత ఉధృతం అవుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. ఓకే అనిల్, థ్యాంక్ యూ.